మీరు ఆలోచన చేసుకోండి. యాకోబు 1:5 ఏం చెప్తున్నాడు? దేవుడు ఎవరిని గద్దింపడు, ఎవరికి అందరికీ ధారాళముగా ఇచ్చే దేవుడు. నువ్వు పాపి అని కాదండి, మారు మనసు కలిగి దేవుని ఎదుట మొర పెడితే నీ ప్రార్థన పరలోకం చేరుతుంది. దేవుడు శరీరమును చూడలేదు, నీ హృదయాన్ని చూస్తున్న దేవుడండి. లోకము మనిషిని చూసి, వాళ్ళ మాటలు చూసి, వాళ్ళ నడకను చూసి, వాళ్ళ క్రియలు చూసి వాళ్ళు చెప్తారు మంచి ఆడది, చెడ్డ ఆడది, మంచి పురుషుడు అని. అయితే దేవాది దేవుడు నీ హృదయాన్ని చూసే దేవుడు, నువ్వు చేసే ప్రార్థన ఆయన వినే దేవుడు అండి. ఇంక బయట మనం ఎలా ప్రార్థన చేయకూడదు? సందేహముతో నువ్వు అడిగితే ఏదియో దేవుని దగ్గర నువ్వు పొందుకోలేవు. ఈ రోజు నుండి అవిశ్వాసం అనే శాతాను మీ జీవితం వదిలి వెళ్ళిపోవునుగాక. అది ఎప్పుడు నీ శరీరములో, నీ మనసులో అది ఉండకూడదండి. దేవుడు నిన్ను ఆశీర్వదించాలని ఆయన ఇష్టపడుతున్నాడు, నిన్ను కోరుకున్నాడు.